ఆ చిన్న కుర్చీ ఉంది, ఆ కళ్యాణ్ అక్కకి వేయకూడదా? చిన్న కుర్చీ కూర్చొని. సరే, మంచిది. ఈ సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం గతంలో అంటే అదే డిసెంబర్ 31 కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం కదండి. కొన్ని మనము వాగ్దానాలు తీసుకొని మనము ఎలా ఉండాలి, ఎలా నడవాలని కొన్ని తీసుకున్నాం. మొదటి నెల అయ్యింది, 2 నెలలకు వచ్చాం. ఎంతమంది తీసుకున్న నిర్ణయాలు ఈ నెలంతా పాటించారు? ఎంతమంది? పోయిన నెల 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి అనుకున్నారు కదా. ఎవరు చేశారు అడుగుతా. ఆ వాక్యం అయిన తర్వాత 2 నిమిషాలు టైం ఇస్తాను. ఈ నెలంతా 31వ తారీఖు నైట్ తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే 1వ తారీఖు తీసుకున్న నిర్ణయాలు ఎంతమంది ఈ నెలంతా మరి దాన్ని కొనసాగించారు? అది అంతోనమ్మ చేయెత్తింది. నేను అంతోనమ్మకు మళ్ళీ 2 నిమిషాలు ఇస్తాను. ఆమె ఏమి ఒప్పుదల చేసుకుంది, ఏమి చేసింది అన్నది చెప్పాలి. నేను కొన్ని అనుకున్నాను. 99% ఈ 1 మంత్ కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాను. ఈ 1 మంతే కాదు, ఈ 11 నెలలు కూడా మనం ఏమైతే తీర్మానం చేసుకున్నామో అది కంటిన్యూ చేసుకుంటూ వస్తే మన ఓటమికి అసలు ఇబ్బంది ఉండదు. చాలా ఇప్పుడు మన జీవితాల్లో ఓటమికి ఏంటి కారణాలు, ఎక్కడ ఓడిపోతున్నాం అనే కొన్ని కారణాలు మనం చూస్తే చాలామంది ఓడిపోతుంటారు. చాలామంది తీర్మానం చేసుకున్నారు, ఏమండి 31వ తారీఖు చాలామంది సాక్ష్యాలు చెప్పారు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని. కానీ ఒక వారం, 10 రోజులు, 20 రోజులు, నెల అయ్యేసరికి కొన్ని తీర్మానాలు భంగమైపోతూ ఉంటాయి. అదే ఈరోజు మన అంశం. నీ ఓటమికి కారణాలు ఏంది? తీర్మానం చేసుకున్న తీర్మానానికి ఆ ఓడిపోవడానికి గల కారణాలు ఏంది అని మనం పరిశీలన చేస్తే 3 కారణాలు నేను చెప్తాను. అయితే ఈ 3 కారణాలు ధ్యానించే ముందుగా కొన్ని విషయాలు మనం చేయాలనుకుంటాం. ఏమండి? మేలైనది చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతున్నాం, అది ఒక ఓటమి. అలాగే భక్తిగా ఉండాలనుకుంటాం. ఏమండి? భక్తిగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ముందుగా మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ వెళ్ళలేం, ఉండలేం, చేయలేం. అలాగే ఏమండి ఇంకా చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు వాటి ప్రకారం మనం జీవించాలనుకుంటాం. 31వ తారీఖు కానివ్వండి, 1వ తారీఖు కానివ్వండి, తీసుకున్న బలమైన నిర్ణయాలు అలాగే ఉండాలని అనుకుంటాం, కానీ ఉండలేకుండా పోతున్నాం. బూతులు మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తాం, మనకు తెలియకుండానే నోట్లో నుంచి బూతులు వచ్చేస్తూ ఉంటాయి. టీవీ చూడకూడదు, సీరియల్స్, సినిమాలు చూడకూడదు అని నిర్ణయం తీసుకుంటాం, కానీ మనం ఏం చేస్తుంటాం, మన నిర్ణయాలకి మనం ఓడిపోతూ ఉంటాం. అదే మనం మళ్ళా వాటిని యథావిధిగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ మన యొక్క ఓటమికి కారణాలు. మనం ఓడిపోవడానికి కారణాలు ఎవరి దగ్గర నుంచో రావు. మనం ఓడిపోవడానికి కారణాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? మనలో ఉంటాయి. మనం తీసుకున్న తీర్మానాలకి కరెక్ట్ అయినటువంటి ఆ యొక్క సఫలీకృతం అంటే ఫలించే ఆ గుణం లేకపోతే ఓటమి అంచులో ఉన్నాము అని గుర్తుపెట్టుకోవాలి. ఓటమిలో ఉన్నామంటే ఇండైరెక్ట్గా ఒక వ్యక్తి ఓడిపోయాడు, మనం చూస్తున్నాం. సౌలు రాజు ఓడిపోయాడు అంటే కారణం ఏంటి చెప్పండి? ఆత్మీయంగా చచ్చిపోయాడనే అర్థం. ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయాల్లో ఓడిపోతున్నాము అంటే ఏమండి? భౌతికంగా ఓడిపోతున్నాము అంటే ఆత్మీయంగా మనం ఏమవుతున్నాము చెప్పాలి? ఏమవుతున్నాము? చనిపోతున్నాం. ఈరోజు ప్లాన్ చేసుకుందాం. దేవుడు నిన్ను ఆత్మీయంగా చనిపోవటానికి నేను ఇక్కడ ఎన్నుకోలేదు. ఆత్మీయంగా నువ్వు ఏమండి చనిపోవటానికో లేకపోతే ఓడిపోవటానికో దేవుడు నిన్ను పిలుచుకోలేదు. దేవుడు నీకు ఇటువంటి గొప్ప రక్షణ ఇవ్వలేదు. ఎందుకంటే ఎంతోమందికి లేని భాగ్యాన్ని దేవుడు ప్రత్యేకంగా మనకిచ్చాడంటే దట్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలోకి వచ్చినటువంటి మనందరం కూడా
దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే నా బిడ్డ ఓడిపోకూడదు. మన బిడ్డలు చదువులో ఫెయిల్ అవ్వకూడదని మనం ఎలా కోరుకుంటామో, ఏమంటే బిడ్డలు చదువుతున్నప్పుడు వాడికి ఏం కావాలో కొనిస్తాం. పెన్ను, పుస్తకము, ఏది అడిగితే అది కొనిస్తాం. ఎందుకు కొనిస్తాము? బిడ్డలు బాగా చదవాలి, వృద్ధులోకి రావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని కొనిస్తాం. ఒకవేళ నువ్వు కొనిచ్చినప్పటికీ వాడు ఫెయిల్ అయిపోతూ ఉంటే కొన్నిసార్లు ఏమంటావో తెలుసా? నీకెందుకురా, నువ్వు చదువు, ఏం చేయవు, నేను తీసిన పో అంటాం. భౌతికంగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనమే బిడ్డ ఫెయిల్యూర్స్ 1, 2 ఎదుర్కొన్నప్పుడు మనమేమంటాం? నీకు ఇంక తీసేయను, నోట్స్ కొనివ్వను, నీకు పెన్ను కొనివ్వను, చదివితే చదువు లేకపోతే లేదు, నువ్వు చదివే చదువుకి ఇవన్నీనా అని మన బిడ్డల మీద అంటుంటాం. ఈరోజు దేవుడు ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయాలు ఆ ఫెయిల్యూర్స్, లేకపోతే మనం ఏమైతే మన ఓటమికి కారణాలుగా ఉన్నాయో, ప్రతిసారి ఓటమికి కారణాలు అవుతూ ఉంటే, జరుగుతూ ఉంటే, ఓటమి అంచులో పడతా ఉంటే, ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రతిసారి ఓడిపోతూ ఉంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? దేవుడు మనం అడిగినటువంటి నీకు ఇవ్వను అంటాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పేస్తాడు, నీకు ఇవ్వను. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఓడిపోలేదు, 2 సార్లు ఓడిపోలేదు, ప్రతి దినం ఓడిపోతూనే ఉన్నావు. ఓడిపోయినోడికి ఏమంటే అవకాశాలు వస్తాయా? ఈరోజు మనం ప్రయత్నం చేసుకుందాం. దేంట్లో ఓడిపోతున్నాం, దేంట్లో మనం గెలుస్తున్నాం, దేంట్లో గెలిచినట్టు ఉంటున్నాం, దేంట్లో ఓడిపోతున్నాం అని ఈ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ వాక్యానికి సరి చేసుకోవాల్సిందే. వాక్యం చెప్పే సేవకుడైనా, లేకపోతే వినేవారైనా, ఎవరైనా సరే వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవాలి. అందరం కూడా సరి చేసుకోవాలి. నేనేదో తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకున్నాను కదా అని అతి పరిశుద్ధుడు అంటే ఏమండి? దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైనాను ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తుంది, 21వ వచనం అనుకుంటాను, చదవద్దులండి. మన పరిశుద్ధత దేవుని ముందు మురికి పేలికలు, మురికి గుడ్డల వలె ఉంటుంది. మనం పరిశుద్ధులు అనుకుంటే అక్కడే మనం తప్పు చేసినట్టు. మన పరిశుద్ధత దేవుని ముందు ఎలా ఉంటుందంటే మురికి గుడ్డల వలె ఉంది. మురికి గుడ్డల వలె ఉన్నటువంటి మన పరిశుద్ధతను మనం ఏం చేసుకో తెలుసా? దినము వీ హ్యావ్ టు వాష్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క రక్తంలో మన యొక్క ప్రతి దాన్ని కూడా కడుక్కుంటూ ఉండాలి. అలాగని ఉదయం టీవీ చూసి మధ్యాహ్నం కడుక్కోవడం కాదు, మళ్ళీ రాత్రి టీవీ చూసి పడుకోవడప్పుడు అలా కాదు. ఒకే ఒక తీర్మానం ఉండాలి, ఒకే ఒక తీర్మానంలో కొనసాగాలి, ఒకే ఒక తీర్మానంలో ముందుకు సాగాలి. తీసుకున్న తీర్మానం అది బలమైనదిగా ఉండాలి తప్ప కాసేపు బలంగా, కాసేపు బలం లేదుగా, కాసేపు బలం ఉండి లేనట్టుగా ఉండకూడదు. ఈరోజు తీసుకున్నటువంటి తీర్మానం ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం తీసుకుందాం. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనకు దేవుడు మనల్ని ప్రేమించి ఏదో ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం లేకుండా బయట వారిని చూస్తే ఎలా తిరుగుతున్నారో, ఎంజాయ్ చేస్తున్నారో, ఎలా వాళ్ళు సంతోషపడుతున్నారో. కానీ వాళ్ళు లోకంలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్నారు. మనం ఎక్కడున్న సంతోషాన్ని అనుభవిస్తున్నాం చెప్పండి? దేవునిలో ఉన్న సంతోషం. The rejoice in the Lord, the presence of the God. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, అదే ఆత్మీయమైనటువంటి సంతోషం, ఆత్మీయమైనటువంటి ఆనందం. ఈ ఆనందం మనకు కావాలంటే ఎక్కడికి రావాలి తెలుసా? ఈరోజు దేవుని మందిరంలోకి రావాల్సిందే, దేవుని సన్నిధిలోకి రావాల్సిందే. ఈరోజు మన ఓటములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనం ఉండాలనుకుంటున్నాం, మొదటి ఓటమి ఉండాలనుకుంటున్నాం, కానీ ఉండలేకపోతున్నాం. ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? మనం అనుకుంటాం ప్రతి ఆదివారం మనకు ఎన్ని గంటలకి మందిరం జరుగుతుందండి? ఎన్ని గంటలకి? 10:30కి అనుకుందాం. అనుకునేది కదా 10:30కే. 10:30కి మందిరం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం తెలుసా? వచ్చే వారం నుంచైనా మనము 10:30కి వెళ్ళిపోవాలనుకుంటాం. మంచి నిర్ణయమే, అది కాదనేది కాదు. కానీ 10:30కి రాగలిగితే నీ నిర్ణయాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నట్టే లెక్క. 10:30కి రాకపోతే నీవు తీసుకున్న నిర్ణయంలో నువ్వేమైపోతున్నావు? ఓడిపోతున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్నెవరు బలవంతంగా చేయలా. నువ్వు 10:30కి వస్తావా లేదా అని ఎవరు అనలా. నువ్వే తీసుకున్నావు నిర్ణయం 10:30కి రావాలని. ఆ నిర్ణయాన్ని ఎవరు ఓడించేటట్లుగా చేస్తున్నావు చెప్పండి? నీ నిర్ణయం నువ్వే ఓడించేస్తున్నావు. అంటే మనకున్నటువంటి 2 మనసులు, ఒక మనసు ఏమో దేవుని సన్నిధిలో నడవాలి, ప్రత్యేకంగా ఉండాలి, దేవుడిచ్చే బహుమానాలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అనుకుంటాం. మరొక మనసు అంటది ఏం చేస్తాం, ముందుగా పోయి
ముందుగా ఎవరు ఉంటారు? ఒకవేళ పాస్టర్ గారు రారు, ఎవరు రారు, ముందుగా నువ్వు పోయి కూర్చొని ఏం చేస్తావు? అదే కాసేపు ఇంట్లో ఉంటే మాట్లాడుతూ ఉంటే, కాసేపు ఫోన్లో గేమ్ ఆడుతుంటే, కాసేపు టీవీ పెట్టుకొని ఉంటే, కాసేపు ఇంకోటి అయితే చేస్తూ ఉంటే టయానికి పోదువులే అని ఇంకో మనసు అంటారు. మనం అంటాము సర్లే ఇంకా కాలేదు కదా, 10 కదా టైం, ఇంకా అరగంట ఉంది పెడతాం. ఒక్కోసారి ఉదయాన్నే లేయాలనిపిస్తుంటుంది, నిద్ర లేచి రెడీ దేవుని మందిరానికి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఇంకో మనసు ఏం చెప్తుంది కదా, రాత్రి అంతా కష్టపడ్డావు, వారం అంతా పని చేసావు, వారం అంతా ఆఫీసులో వెళ్ళిపోయినావు, వారం అంతా బండి తోలే, వారం అంతా ఇచ్చేసావు, ఈ రోజైనా రెస్ట్ తీసుకో, ఒక్కొక్క అరగంట పడుకో. మెలకు ఏమో 6:30, 7కు వస్తుంది, 6 గంటలకే వస్తుంది ఒక్కోసారి. కానీ ఇది ఏం చెప్తా తెలుసా, ఇంకొక అరగంట పడుకో, ఒళ్ళు నొప్పులు నీకు, అరగంట పడుకో. 7 అవుద్ది, ఇంకొక అరగంట పడుకో, 7 కదా టైము, 10:30కి మొత్తానికి మనం లేచే లోపల 8:30 అయిపోద్ది. అంటే మనం లేయాలనుకుంటాం, నిద్ర త్వరగా లేచి దేవునికి మందిరానికి రెడీ అవ్వాలనుకుంటాం, లేయలేకపోతున్నాం. దేవుని మందిరానికి త్వరగా పోవాలనుకుంటాం, త్వరగా పోవాలి. త్వరగా స్నానం చేసినా అప్పుడే ఫోన్ చేస్తారు. మనం అనుకుంటాం ఏ ఫోను మాట్లాడకూడదు, ఏ టీవీ పెట్టుకోకూడదు అనుకుంటాం, అప్పుడే ఫోన్ చేస్తాడు. 9:30కి ఫోన్ చేస్తారు. ఓడిపోని 2 నిమిషాలు మాట్లాడి పెట్టాడు. ఎంతసేపు మాట్లాడతాడంటే నీకు టైం అయిపోయేదాకా మాట్లాడుతూనే ఉంటాడు. ఇవన్నీ మన ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోవడానికి గల కారణాలు. ఈరోజు ఆ కారణాన్ని మనం పరీక్షించుకుంటే వాట్ ఈస్ ద బిహైండ్ ద బ్యారియర్స్, ఏది నీ పైన ఉన్నటువంటి అడ్డంకులు అని మనం పరిశీలన చేసుకుంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్డంకులు, స్టూడెంట్స్కి వారికి సంబంధించిన వారికి అడ్డంకులు ఉన్నాయి, ఇంట్లో వంట చేసుకునే స్త్రీలకి వారికి సంబంధించిన అడ్డంకులు వారికి ఉన్నాయి, పని చేసుకునే వారికి, జాబ్ చేసుకునే వారికి, వివిధ వృత్తుల్లో ఉండే వారికి వారికి సంబంధించిన అడ్డంకులు వారికి ఉన్నాయి. ఈరోజు అడ్డంకుల్ని మనం అధిగమించగలిగితే వీఆర్ ద విక్టరీ ఇన్ జీసస్. యేసులో నువ్వు విజయం సాధిస్తావు. ఒక రాజు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి తన ఓటమిని అంగీకరించి వస్తే ఎలా ఉంటుందో అలాగే మనము మన తీర్మానాన్ని గెలిపించుకోలేకపోతే మనం ఓడిపోయినట్లే లెక్క. ఒక్కసారి ఓడిపోతే పర్వాలే, 2 సార్లు ఓడిపోతే పర్వాలే, జీవితంలో అనేక మార్లు ఓడిపోతూ ఉంటే దేవుడు మన పట్ల ఎట్లా కనికరిస్తాడు. మనమేమో ఓడిపోతుంటాం, కానీ దేవుడేమో మనల్ని గెలిపించాలి, దేవుడేమో మనల్ని ఆశీర్వదించాలి, దేవుడేమో మనల్ని మన అప్పులు తీర్చేయాలి, దేవుడేమో మనకున్నటువంటి సమస్యలు తీసేయాలి, దేవుడు మనకున్నటువంటి తగాదాలు అన్నీ తీసేయాలి. ఎలా తీస్తాడు? ఈరోజు ఒక పర్టికులర్ మరి ఆ యొక్క నిర్ణయం, ఆ వాగ్దానం, నువ్వు దేవుని సన్నిధిలో ఏ వాగ్దానం అయితే చేసుకున్నావో దాన్ని పట్టుకొని నడుచుకుంటూ పోతూ ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి ఆశ్చర్యకార్యాలు. అయినా మనం ఓడిపోతున్నప్పటికి కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేస్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డ ఓడిపోతుంటే, ఫెయిల్ అవుతూ ఉంటే 1-2 సార్లు చూసి ఇసుక్కుంటాడు, కానీ మన దేవుడు ఇసుక్కోవడం లేదు. మనం మాటికి ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, మాటికి మన ఆలోచనలో ఫెయిల్ అయిపోతున్నాం, మన తలంపుల్లో ఫెయిల్ అయిపోతున్నాం, మన మాటలో ఫెయిల్ అయిపోతున్నాం, మన ప్రవర్తనలో ఫెయిల్ అయిపోతున్నాం. టోటల్గా మనం అన్నిటిలో ఫెయిల్ అయిపోతున్నా సరే దేవుడు మనల్ని ఎందుకో మరే మౌళ్ళు చేస్తూ ఉంటాడు. మౌళ్ళు చేస్తున్నప్పుడు మనం ఉండలేకపోతే మన జీవితాలు మనం ఆఖరిగా మనం ఇందాక చదువుకున్నాం కదా, ఒక వ్యక్తి ఓడిపోయాడంటే ఆత్మీయంగా ఏమైపోతున్నట్టు లెక్క, చనిపోతున్నట్టు. ఈరోజు మనం కూడా మన నిర్ణయాల్లో మాటికి ఓడిపోతున్నామంటే, మాటికి ఓటం పాలవుతున్నామంటే, మాటికి దిగజారిపోతున్నామంటే కారణం మనం తీసుకునే నిర్ణయాలు ఒకవేళ బలంగా ఉండట్లేదేమో లెక్క. బలంగా ఉండాలంటే బలంగా నువ్వు నిలబడాలి, పడిపోకుండా ఉండాలంటే నువ్వు గట్టిగా నిలబడితే పడిపోవు. ఈరోజు మనం గట్టిగా ఉండడానికి సరే 31 మనం అనుకున్నాం, ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, పర్వాలేదు, ఫిబ్రవరి నుంచి మనం గట్టిగా సమయం గడిచిపోలేదు, 30 రోజులే గడిచింది. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? 330 రోజులు ఉన్నాయి. ఈ 330 రోజులు దేవునికి ఇష్టంగా నడుద్దాం. దావీదు తన జీవితంలో 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే దేవునికి ఇష్టంగా ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే 39 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా జీవించాడు. 1 సంవత్సరం కొంత పాపం చేత, కొంత సాతాడు యొక్క ప్రేరేపణ చేత కొంత నష్టం జరిగింది.
కానీ ఆ నష్టాన్ని సరిదిద్దుకొని మరలా దావీదు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అలాగే సౌలు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ దేవునికి ఇష్టంగా పరిపాలన చేసిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? ఏమంటే ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఒకే ఒక సంవత్సరం. దేవుడు ఎంతో ఇష్టంగా సౌలును తీసుకొచ్చి ఇశ్రాయేలీల 12 గోత్రాలకి రాజును చేస్తే సౌలు ఎన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టంగా జీవించాడంటే ఒకే ఒక సంవత్సరం. 39 సంవత్సరాలు దేవునికి ఓటమి అడుగులోనే, ఆ ఓటమి అంచులోనే నడిచాడు. ఓడిపోతూనే ఉన్నాడు దేవుని దగ్గర, ఓడిపోతూనే ఉన్నాడు, దేవుడిని విసర్జిస్తూనే ఉన్నాడు, దేవుడిని దూరం పెడుతూనే ఉన్నాడు. దేవుడు సహించాడు. ఆఖరికి ఏమైపోయాడంటే, ఏమండి, సౌలు యొక్క మరణం ఎలా జరిగిందో తెలుసా? ఆ మరణం పకోడుకు కూడా రాకూడదు, అట్లా జరిగింది. ఎలా జరిగింది చెప్పండి? తన కత్తి తీసుకొని, ఏమండి, ఒక రాజు, ఆ రాజు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రాజు. ఈ రాజు యొక్క పతనం ఏమైందో తెలుసా? తన కత్తి చేత పట్టుకొని తానే పొడుచుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎంత ఘోరమైన పతనం అండి! అయ్యో, క్రైస్తవులకి ఇటువంటి పతనం రాకూడదు. దేవుని బిడ్డలకి ఇటువంటి పతనం వస్తే సాతానుడు ఎంత ఎగిరిగంతేస్తాడు. ఈ వ్యక్తినైనా నువ్వు రక్షించింది, ఈ వ్యక్తి కోసమైనా నువ్వు ప్రాణం పెట్టింది, ఈ వ్యక్తి కోసమైనా నువ్వు సిలువలో మరణించింది యేసయ్యా అని మనల్ని బట్టి యేసు ప్రభువుని ఎంత వాడు దూషిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం ఏముందలే, కాదు. సాతానుడు యేసు ప్రభువుని మన చేష్టల చేత మనం ఓడిపోయే ఓటమి చేత సాతానుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఎక్కిరిస్తూ ఉన్నాడు. మరలా బాహాటంగా యేసు ప్రభువుని రెండోసారి సిలువెక్కిస్తున్నాం. ఒకసారి సిలువెక్కి మన కొరకు మరణిస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన అతిక్రమ క్రియల చేత మాటికి యేసు ప్రభువుని సిలువెక్కిస్తున్నాం. అందుకైనా ప్రభు మనల్ని రక్షించింది. ఏమండి, అందుకైనా ఈరోజు మనల్ని ప్రభు రక్షించి తన మందిరంలో నిలబెట్టుకుంది. ఒకసారి ఆలోచిద్దామా? ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం. ఏంది నీ ఓటమికి కారణాలు? మనం ఆలోచించాలి. మనల్ని ఓడించే ఓటమికి ఏం కారణాలు ఉన్నాయి మనలో? ఈరోజు మనం ఏమండి ఆలోచించగలిగితే మన ఓటమిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ఈరోజు బయటపడుతుంది. బయట పెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే. లేకపోతే ఆయన బయట పెడితే ప్రపంచానికి తెలుస్తుంది, మనం బయట పెట్టుకుంటే దేవునికి మనకి మాత్రమే తెలుస్తుంది. మోకరించి ప్రభు ఇది ఉంది ప్రభు అని ప్రార్థన చేసుకోవడం. నేను అంతకుముందు 2015లో 3 సార్లు ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అంటే నేను 99% నా తీర్మానాన్ని నేను అచీవ్ చేసుకున్నా. ఎలా అచీవ్ చేసుకున్నానని చెప్తా. 3 సార్లు చేసుకునేవాడిని, ఆ 3 సార్లు పెంచుకున్నా. ఒక్కోసారి 4 సార్లు చేస్తున్నాను, ఒక్కోసారి 5 సార్లు చేస్తున్నాను. అంటే 3 సార్లతో ఆగిపోలేదు. ఈసారి మరి 1 సారి 2 సార్లు అవసరమైనప్పుడు ఇంకొకసారి పెంచుకున్నాను. ఇంకా టైం ఉంటే మరొకసారి, అంటే రోజుకి 4 సార్లు లేదా 5 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నా. అంటే మనం చేసిన వాగ్దానాన్ని, దేవుని కొరకు ప్రభువా ఈ సంవత్సరం ఇలా ఉండాలనుకుంటున్నాను అని తీసుకున్న నిర్ణయాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? మనమే నిర్మాణం చేసుకోవాలి. 3 సార్లు చేస్తున్న వాళ్ళని ఇంకొకసారి లేదా అవకాశం దొరికితే మరొకసారి కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. అది మన యొక్క దేవుని సన్నిధిలో మన యొక్క భక్తికి ఒక నిదర్శనం. అలాగే బైబిల్ చదివేవాడిని 1 సారో 2 సార్లు చదివేవాడిని. ఇప్పుడు 2 సార్లు నుంచి 3 సార్లకి పెంచుకున్నాను. టైం దొరకడం లేదు. టైం పెట్టుకోవాలి, మనం దొరకదు. మన పని, మనం బిజీగా ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక పరిస్థితులు బిజీగా ఉంటాం, ఏదో ఒక చోట బిజీగా ఉంటాం. అంత మాత్రం చేత దేవుడు మనకిచ్చే రోజుని మనం వ్యర్థంగా గడుపుతున్నామా లేదా ఒకసారి ప్రయత్నం చేసుకుందాం. అందుకనే మొదటిగా ఉండాలనుకుంటున్నాం. ఏమండి, ఏం చేస్తున్నాము? ఎక్కడ ఓడిపోతున్నామో, ఎక్కడ ఓటమి నేను లాగుతుందో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇదే. ఎందుకంటే యేసు ప్రభు అవకాశం ఇచ్చినంత వరకే మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ యేసు ప్రభు రాకడ వచ్చేస్తే దే హ్యావ్ నో టైమ్, దే హ్యావ్ నో రెక్టిఫికేషన్ అబౌట్ యువర్ సిన్స్. మన యొక్క పాపాల విషయమై సర్దుబాటు ఉండదు, అవకాశం ఉండదు. సిలువలో వేలాడిన దొంగకి అవకాశం లేదు. కాబట్టి ప్రభు ఏం చేశాడు? పరదేశికి చేసుకున్నాడు. కానీ మనకు అవకాశం ఉంది. సిలువ వేసిన వారికి అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో నిలబడి చూసిన వారికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మనందరికీ అవకాశం ఉంది. దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. అయితే ఈ టయాన్ని మనం మిస్యూజ్ చేస్తే
మనం దేవునికి లెక్క అప్పగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఒకటి ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. ఈరోజు చూడండి, రెండవదిగా చెయ్యాలనుకుంటున్నాం, ఏమండి మళ్ళా ఏం చేస్తున్నాం? చేయలేకపోతున్నాం. చేయాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం? ఏమండి మంచి కార్యాలు చేయాలనుకుంటున్నాం. సపోజు ఏదైనా పేదలకు నెలకు ఒకసారి భోజనం పెట్టాలి అని అనుకున్నాం. ఒక 50 మందికో లేకపోతే ఒక 100 మందికో వంట వండుకొని తయారు చేసి ఒక 50 మందికి పంచాలనుకుంటున్నాం. కానీ ఒకసారి పంచుతాం, రెండోసారి అంటే చేయాలనుకుంటాం, మంచి కార్యాలు మంచి క్రియలు చేయాలని మనలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఏమండి మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటాం. తీసుకున్న రోజు మనం ఎలా ఉంటాం? ఇక్కడి నుంచి చూసుకున్న తడాక అన్నట్టుగా ఉంటాం. 1, 2, 3 నెలలు ఉంటాం. 4 నెలల నుంచి మళ్ళా పాతవి లాగుతూ ఉంటాయి, ఊతులు లాగుతుంటాయి. ఏమండి మరలా అదిగో మళ్ళీ తాగుడనే వ్యసనం, బీడీలు, సిగరెట్లు ఇవన్నీ మరలా పిలుస్తూ ఉంటాయి. నిన్ను 3 నెలలకే తీర్మానం అయిపోయిందా? సత్యదాకా దేవునికి ఏమో నిలబడతాం మనం? దేవుడు వచ్చేదాకా దేవుని కోసం ఏమో నిలబడతాం? చెయ్యాలనుకుంటాం, ఏమండి ఏమైపోతున్నాం? చేయలేకపోతున్నాం. ఏం చెయ్యాలనుకుంటున్నాం? ఏమండి అలాగే సినిమాలు చూడకూడదు అనుకుంటాం. బాప్తిసం తీసుకునేటప్పుడు చాలామంది అనుకుంటారు ఇంకా సినిమాల జోలికి పోకూడదు అని. కానీ సినిమాలు చూడందే 1-2 నెలలు ఓపిక పట్టుకుంటూ గట్టిగా ఉంటారు. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? ఆ ఒక్కొక్కరు వాళ్ళు పోస్టులు కనబడతా ఉంటాయి, పోతూ ఉంటాయి. చూడకూడదు, నేను చూడకూడదు. గుర్రానికి అయ్యి ఇట్లా కళ్ళకి పెట్టినట్టుగా పెట్టుకొని పోతుంటాం. 1, 2, 3 నెలలు, 4, 5, 6 నెలలు తర్వాత ఏం చేస్తుంటావు? సరేలే సినిమా పేరే కదా చదివేది, ఏం చదువుతున్నాం మనం? పేర్లు చదువుతున్నాం అంతే కదా. పేరు చదువుతాం, పేరే అనుకుంటాం. మళ్ళా పేరు చదివినప్పుడు ఇంకేముందిలే, ఏంది ఎవరు ఆమె, ఎవరు ఈయన అని చూస్తాం. అయిపోయింది, సెటిల్ అక్కడి వరకు. చేయాలనుకుంటాం, ఏమండి ఈరోజు చేయలేకపోతున్నాం. ఏం చేయాలనుకుంటున్నావు? మన తీర్మానం ఏముంది? ఆ ఆదిలో మనం ఏం తీర్మానం చేసుకున్నాం దేవుని కోసం? ఎలా చేయాలనుకుంటున్నాం? ఏం చేయాలనుకుంటున్నాం? అందుకనే మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయకపోతే పాపం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మంచి చేయాలనుకుంటున్నావు, సంఘానికి మంచి చేయాలనుకుంటున్నావు, సేవకుడిగా మంచి చేయాలనుకుంటున్నావు, ఏమంటే క్రైస్తవులకు మంచి చేయాలనుకుంటున్నావు. అది అనుకుంటున్నావు కానీ అది ఆచరణకు రావడం వల్ల ఈరోజు మనం చేయాలనుకుంది ప్లాన్ చేసుకుందాం. మొదటిగా ఏమో ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం, ప్రయత్నం చేద్దాం, ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రెండోది ఏమో చేయాలనుకుంటున్నాం, ఏమండి చేయలేకపోతున్నాం. యాకోబు పత్రిక 4:17 ఉంది, ఇందాక మనం చదువుకుందే. మేలైనది చెయ్యనెరిగిని అలాగే చేయని వారికి పాపం కలుగుతుంది. ఈరోజు మరలా ఏమండి 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ దానియేలు గ్రంథం 3:12 ఉన్నది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను 3 కనపడతారు మనకు. 3 కనపడితే వారు ఏమండి ఏదైతే చేయకూడదు అనుకున్నారో అది చెయ్యకపోవడాన్ని బట్టి వారు ఏమైపోతారంటే అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండం సిద్ధంగా ఉంది. ఆ ప్రతిభకు మొక్కకపోతే అగ్నిగుండంలో పడిపోతారు. ఆ విషయం తెలిసినా ఏం చేశారు వీళ్ళు? అది చేయడం తప్పు, దేవునికి విరోధం అనుకున్నారు, చేయలేదు. ఈ 3 తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. ఏమండి అగ్నిగుండంలో వేసిన వీళ్ళు తీర్మానం భంగం కాల. వీళ్ళు ఏదైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానానికి నిలబడ్డారో ఆ తీర్మానానికి వచ్చినటువంటి విజయం ఏందో తెలుసా? అగ్నిగుండం పడ్డారు, వేసేసారు అగ్నిగుండంలో. కానీ అద్భుతమైన సంగతి ఏందో తెలుసా? వారి ఎంట్రుకలకు కూడా వాసన రాల. సహజంగా చలిమంట వేసుకుంటాం, చలిమంట వేసుకుంటే కాసేపు చలి కాసుకుంటే బయటకు వస్తే మనకు ఆ అగ్ని వాసన మనకు వస్తూ ఉంటుంది. అంటే ఆ పొగ వాసన మన నుంచి వస్తుంటుంది. ఊరికే చలి కాసుకున్నందుకే అక్కడ నుండి కాసేపు చలి కాసుకున్నందుకే ఆ అగ్ని వాసన, మంటల వాసన, పొగ వాసన మనకు అంటుతూ ఉంటుంది. అగ్నిగుండంలో పడితే వీళ్ళ కనీసము ఇంటికి కూడా కాలేదంటే ఎంత అద్భుతం చూడండి. వీళ్ళు చేసుకున్న వాగ్దానం, తీసుకున్న నిర్ణయాలు బలంగా ఉన్నాయి కాబట్టి అగ్నిగుండంలో వేయబడిన దేవుడు దిగొచ్చాడు.
మనం తీసుకునే నిర్ణయాలు బలంగా ఉంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతో ఉంటాడు. అంతెందుకండి, దానియేలు కూడా తీసుకున్న నిర్ణయం ఏంది? అనుదినము ముమ్మారుని సదులు ప్రార్థన చేస్తా. యెరూషలేము వైపు కిటికీ చాటి ప్రార్థన చేయడం దానియేలుకు వాడుక. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దానియేలుని ఎలాగైనా ఇరికించాలి, కక్షతో పోయి రాజు దగ్గర నుంచి కావాలని శాసనం తీసుకొచ్చారు. రాజుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో నువ్వు తీసుకున్న నిర్ణయం బలంగా ఉంటే, దానియేలు తీసుకున్న నిర్ణయం బలంగా ఉంది. సింహాలు దానియేలుని కనీసం ముట్టుకోవడానికి కూడా సాహసం చేయలే. ఆ రోజు ఒక భక్తుడు, ఒక పాస్టర్ గారు చెప్తారు, సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేసాయంట. ఎవరిని? ఆహారాన్ని ఎదురుగా పెట్టుకొని సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్. చికెన్ కూర, మటన్ కూర చేసుకొని మనం ఉపవాసం ఉండగలుగుతామా? మరి చేసుకుంది దేనికి? తినడానికి. మళ్ళీ ఉపవాసం దేనికి? కానీ ఒక మనిషి ఆహారంగా సింహాలకు వేయబడితే సింహాలు నోళ్ళు మూతేసుకొని గమ్మగా ఆ దానియేలుతో పాటు ఉపవాసం చేయబడి. ఎంత గొప్ప! నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంటే దేవుడి సింహాసనం మీద కూర్చోడు, మన దగ్గరకు వస్తాడు. ఈరోజు మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అది చేయగలిగితే దేవుడు ఆకాశంలో నిలబడ్డండి, ఆకాశంలో కూర్చోడండి సింహాసనం మీద. నీ పక్కనికే వస్తాడు. నీ ముందు వెనుక చుట్టుపక్కల ఆయన ఆవరించి నిన్ను నడిపిస్తాడు. యు ఆర్ ద ప్రీషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టికి నువ్వు ఎంత విలువ కలిగిన వాడువు, ఎంత విలువ కలిగినావు తెలుసా? అందుకనే నీ కొరకు ఆయన మరణించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఏం కాదులే, ఏమవుతుంది, ఏమైపోద్ది, ఏమవ్వదు. మరలా తెలియకుండానే మళ్ళా మన ప్రభువుని సిలువుకు అప్పగిస్తున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం చేసే ఒక్కొక్క పొరపాటు, ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క నిర్ణయాలు ఫెయిల్ అయిపోవడంలో, ఒక్కసారి ఫెయిల్ అయిందంటే మరలా సిలువెక్కిస్తున్నాం, మరొకసారి ఫెయిల్ అయిందంటే రోజులో 10 సార్లు ఫెయిల్ అయితే 10 సార్లు సిలువనెక్కిస్తున్నాం యేసు ప్రభు. అందుక మనల్ని రక్షించింది. ఈరోజు మనం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం ఒక ఐడియా, ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగా దేవుని సందులో మనం కనుక్కుంటే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా మనం వదిలించుకుంటూ ఉండాలి. స్నేహితులు చూపిస్తాడు, బయట స్నేహితులను చూపిస్తాడు, పోయి చెయ్యి ఎంజాయ్ అంటాడు. ఆదివారం అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ మనం మాత్రం ఎందుకు కూర్చున్నాం లోపల? బయటకు పోతే ఎంతో ఎంజాయ్ చేయడానికి ఉంది. ఆదివారం ఎంతమంది బీచ్లకు వెళ్ళట్లేదు, ఉదయం నిద్ర లేచి రెడీ అయ్యి. ఎంతమంది సినిమాలకు వెళ్ళట్లేదు, విహారయాత్రలకు వెళ్ళట్లేదు. వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తున్నారా? అది కూడా ఆలోచించాలి. మనం దేవుని సన్నిధికి వచ్చాం, క్షేమంగా ఇంటికి వెళ్తాం. క్షేమంగా బీచ్కి వెళ్ళినాడు క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదు. విహారయాత్రకి వెళ్ళినాడు క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదు. సినిమాకి వెళ్ళినాడు క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదు. ఈరోజు దేవుడు మనందరికీ గ్యారంటీ ఇచ్చాడు. మందిరం నుంచి గ్యారంటీగా మనం ఇంటికి వెళ్తాం. చూపిస్తాడు, చాలా చూపిస్తాడు వాడు. యేసు ప్రభుకే ఆయన 30 సంవత్సరాలప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలో ఆయన ఆకలితో వస్తూ ఉంటే సాతానుడు అపవాది శోధించడానికి 3 రకాలైన శోధనలు తీసుకొస్తాడు. యెరూషలేము, రెండవదిగా రెండో శోధన, లోకాలంతటిని చూపించి నాకొక్కసారి మొక్కు, లోకాన్ని ఇచ్చేస్తా. వాడెవడు లోకాన్ని యేసు ప్రభుకి ఇవ్వటానికి? మూడవదిగా ఆయన యెరూషలేము దేవాలయం మీద దూకేయి, దేవదూతలు పట్టుకుంటాను నిన్ను టెంప్ట్ చేశాడు. టెంప్టేషన్ వాడి పేరు, సాతానుడి పేరు. మరొక పేరు ఏం పేరంటే టెంప్టేషన్, టెంప్టర్ అంటారు అండి, టెంప్ట్ చేసేవాడు. మనం కానైతే సప్పని దూకేసి ఉంటాం. చూడు నా ప్రతాపం ఏందో అంటాం. చూడు నేనంటే ఏందో, అసలు నాకు ఎంత బలం ఉందో, నాకు నేనంటే ఏందో నువ్వు చూడని మనం తప్పని దూకేస్తాం మనమైతే. ఆయన టెంప్ట్ అవ్వాలి. ఆయన యేసు ప్రభు, ఆయన దేవుడుగా ఉన్నటువంటి ఆయన జ్ఞానం ఎంతో, మనుషుడిగా వచ్చినప్పుడు కూడా ఆయన అంతే జ్ఞానాన్ని ఉపయోగించాడు. వాక్యంతో వాడిని ఓడించాడు. మనమైతే ఏం చేస్తాం మనకే తెలీదు. పడిపోయి కాళ్ళు చేతులు ఇంచుకొని తలకాయ పగలగొట్టుకొని ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటాం. నా ప్రతాపం చూద్దు కానీ దూకేస్తా. చూడు, ఇటీవల ఒక వ్యక్తి ఒక ఊరిలో 2 పందాలు పెట్టుకున్నారు. ఫస్ట్ ఇల్లు కట్టారు, స్లాబ్ వేశారు, స్లాబ్ పై నుంచి ఇసుకలేక దూకాల. ఎవరు ముందు దూకుతారో గెలిచినట్టు, ఎవరు లేటుగా దూకుతారో వాడు ఓడిపోయినట్టు. ఒకడేం బాగా దూకాడు ఇసుకలో, ఒకడు ఇసుకలో దూకల. ఎక్కడ దూకాడు?
రాయి మీద దూకాడు పొరపాటున. ఏమైపోయింది? చచ్చిపోయాడు. అంటే పోటీలు పెట్టుకునేది కూడా ప్రాణాంతకమైన పోటీలు పెట్టుకుంటాం మనం. అసలు ఏ పోటీ పెట్టుకుంటే మంచిది కూడా తెలియట్లే పిల్లలకి, పెద్దలకి, వాళ్ళకి. దూకేవాడు ఇసుకలన్నా దూకాలి కదా. నా ప్రతాపం చూడు ఎటువంటిదో. నువ్వు ఇసుకలో దూకావు, నేను ఎక్కడ దూకుతానో రాయి మీద దూకతా. అదే లాస్ట్ దూకు, ఇంకలే దూకేదానికి. ఈరోజు అటువంటి ప్రాణాంతకమైనటువంటి పంద్యాలు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా విడవాలనుకుంటున్నాం. ఏమండి, చెప్పడానికి కొంచెం బాధగా ఉంది కానీ అయినా చెప్పాలా సేవకుడిగా. విడవాలనుకుంటున్నాం, విడిచిపెట్టాలనుకుంటున్నాం, కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. టీవీ చూడడం తప్పు. అందుకని 23 సామెతల గ్రంథం చూడండి, 28వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట ఒక్కటి చదవండి. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములు 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 దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. మనం విడవలేకపోతున్నాం. ఎందుకో పట్టుకొని ఉన్నాయి. మీరు జలగని అంటించుకున్నారనుకోండి, అంటుకోవడం ఒక్కటే మీకు తెలుసు, వదిలించుకోవడం మీ వల్ల కాదు. అది వదిలితే తప్ప నువ్వు ఏదన్నా పెట్టు. ఒక వ్యక్తికి వాడు చాలా చిన్నప్పుడు ఆ కాలువ, సత్యనారాయణపురం సెంటర్ మీద కాలువ గట్టు మీద మా ఇల్లుండేటి. ఒక 25 సంవత్సరాల క్రితం ఈ కాలువలో మంచినీరు వచ్చేది. అప్పుడు ఇప్పుడంటే వ్యర్థాలు వస్తున్నాయి, కానీ అప్పట్లో మంచినీళ్ళు వచ్చేది. కాలువలో మునిగేవారు, మునిగి ఈత కొట్టేవారు. ఆ నీళ్లు ఈతలో కొడుతున్నప్పుడు కూడా కొంచెం తాగేసేవారు. నేను కూడా మునిగి ఈత కొట్టాను అనమాట. అందుకని నాకు బాగా తెలుసు. చాలా క్లియర్గా వచ్చే మంచినీళ్ళు 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నేను చెప్పే మాట. అయితే 30 సంవత్సరాలు మేము ఒక 5 మంది ఆ కాలువలో ఈత కొడతా ఉన్నాం. ఈత కొడతా ఉంటే తెలియకుండానే ఒక వ్యక్తికి జలగంటుకుంది. ఈత కొట్టేసుకున్నాం, అందరం బయటకు వచ్చేసినాం. ఎక్కడో జలగంటుకుంది. చాలామంది వచ్చారు, ఆ ముక్కుపొడి వేశారు, కారం వేశారు, ఏదేదో వేశారు. ఆఖరికి వాడి చర్మాన్ని కోస్తే అప్పుడు అది బయటకు వచ్చింది. చర్మాన్ని కూడా కోసేస్తే అంతగా అది చూడండి, అది పాతుకోపోతుంది, ఒక జలగా విధంగా పోద్ది. పాపం కూడా అంతే. 3 నెలలు విడిచిపెడతాం, 4 నెలలు విడిచిపెడతాం, 5వ నెల రా 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 అని పిలుస్తూ ఉంటుంది. రమ్మంది కదా అని పోయామనుకోండి, ఇక దొంగ ఊపిలో మనం కూరుకుపోతాం. అందుకనే మనం ఏం చేసుకున్నామంటే విడవాలనుకుంటాం, విడిచిపెట్టాలనుకుంటాం, మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలనుకుంటాం. ఏమండి, మన కుటుంబాన్ని పైకి లేపాలనుకుంటాం, కానీ విడిచిపెట్టాలనుకుంటాం. ఏమండి, విడిచిపెట్టడానికే మనసు కుదరదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమని చెప్తాడంటే 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. దాని శక్తిని ఎవరంటే ఎలాంటి వాళ్ళే. విడిచిపెట్టింది మనలా. సపోజు బీడీ తాగుతున్నారు అనుకోండి, 3 నెలలు వదిలేస్తారు. 3 నెలలు వదిలేస్తే 4వ నెలలు ఏం చేస్తారంటే మరలా లాగుతూ ఉంటుందంట. ఇలాంటి వాళ్ళు ఎవరంటే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. 2022లో మా నాన్న కంటి ఆపరేషన్ చేసుకోవడానికి పోయాడు. అప్పటి వరకు బాప్తీసం తీసుకున్నాడు, సిగరెట్లు తాగుతూ ఉండేవాడు. అప్పటి వరకు చాలాసార్లు చెప్పా, 2022 కాదండి, 2017-18 కరోనాకు ముందు, నాన్న తాగబాక నాన్న, నేనేమో పాస్టర్గా ఉన్నాను, నువ్వేమో తాగుతున్నావు బీడీలు, సిగరెట్లు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే రకరకాలుగా అనుకుంటారు, నాన్న నువ్వన్నా తాగడం ఆపే, నేనన్నా వెళ్ళిపోతాను అన్నట్టుగా. ఇంటికి పోయేటప్పుడు వస్తుండేటప్పుడు ఆ మాట అంటూ ఉంటే ఆయన సరేలే అని, నేను ఒకవేళ ఇంటికి వస్తున్నప్పుడు తాగుతున్నా ఆపేస్తాడు గబక్కన. తర్వాత నుంచి వీడితో ఎందుకులే, వీడికాడ తిట్టించుకోవడం అని కావాలి ఏమో మరి. నేను పోయేటప్పుడు చూసాడంటే అక్కడెక్కడో వస్తున్నాడుగా ఇక్కడ ఆపేస్తాడు. మళ్ళీ నేను పోయిన తర్వాత వెలిగించుకునేవాడు, అటు చేసేవాడు. సరే, ఆయనకి కంటి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డాక్టర్లు అన్నారు, అయ్యా నువ్వు సిగరెట్లు అవి తాగకూడదు, చాలా ప్రమాదం, మళ్ళీ కన్ను అసలు పోద్దు అన్నాడు. ఆయన అన్నాడు, అనుకున్నాడు, సరే కదా కంటి ఆపరేషన్ 30 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నాడు. సరే 30 రోజులే కదా ఉందామని 30 రోజులు తాగకుండా ఉండాడు. 31వ రోజు అంగడి కాడకు పోయి సిగరెట్ కలద్దామని కాల్చాడంట. కాల్చి సిగరెట్ వెలిగించే లోపల ఒక ఆలోచన వచ్చిందంట, 30 రోజులు తాగకుండా ఉన్నాం కదా, 31వ రోజు తాగాలా, అవసరమా
అని అనుకొని ఆ సిగరెట్ తీసి అక్కడే పడేసి వచ్చేసాడు. ఆ పడేసి రావటం ఇప్పటి వరకు సిగరెట్ కాల్చాలని అలవాటు ఆయనకి లేదు, వచ్చిన దాన్ని అని చేసుకున్నాడు. చూడండి ఎంత తీర్మానమో. 30 రోజులు కంటి కోసం నేను మానేశాను, 31వ రోజు తాగడం అవసరమా అనుకొని పెట్టుకున్న నోట్లో పెట్టుకున్నది తీసాడు పడేసి. ఈ తీర్మానంగా ఉండాల. మరలా మా నాన్న అంటే బాప్తీసం తీసేసుకున్నాడు కానీ పూర్తి రక్షణ అనుభవం లేదు, అన్యులాగే ఉన్నాడు. కానీ ఈ అన్యుడిలాగే ఉన్న ఆయన తీసుకున్న నిర్ణయం చూడండి ఎంత బలంగా ఉందో. ఆయనకంటే మనందరం గొప్పవారు నేను చెప్తున్నాను. కానీ మనం తీసుకునే నిర్ణయాలు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి? ఎందుకు ఆ నిర్ణయాల్ని మనం మరలా వాటిని కిందేసేసుకుంటున్నాం? అందుకనే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ పైకి భక్తి గలవారై ఉండి ఈరోజు భక్తి గలవారై లాగున్నామా? నిజంగా భక్తి గలవారుగా ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నా గురించి మీకు తెలియకపోవచ్చు పూర్తిగా, కానీ నా గురించి నాకు బాగా తెలుసు. నేనేందో నా స్వభావం ఏందో, నా పరిస్థితి ఏందో, నా లోపల ఉన్నటువంటి ఇంకొకటి ఎలా ఉంటాడో నాకు తెలుసు. అలాగే ప్రతి ఒక్కరికి నువ్వేందో నువ్వు తెలుసు. ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రభు దగ్గరికి రావడానికి దిస్ ఈజ్ ద టైం. ఆయన పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు నీ అలవాట్లు వదులుకొని, నీకున్నటువంటి వాటన్నింటిని వదులుకొని వస్తే నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు ఆయన. ఈరోజు దీవించబడ్డమా శపించబడ్డమా మన చేతుల్లో ఉన్నాయి. అందుకనే ప్రభు చెప్పాడు, ఈరోజు మీరు యెహోషువ 24:15 ఉంది. యెహోషువ చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు ఏ దేవుడిని పూజిస్తారో పూజించుకోండి. ఇశ్రాయేలు ఒడ్డున చాలా అమ్మోనీయుల దేవతలు ఉన్నాయి, కనానీయుల దేవతలు ఉన్నాయి, పెరిజ్జీల దేవతలు ఉన్నాయి. ఏ దేవతలు మీరు ఆరాధిస్తారో ఆరాధించుకోండి. నిర్ణయం వారికే వదిలేశాడు. కానీ నేను, నా కుటుంబం, మై ఫ్యామిలీ, వీఆర్ వర్షిప్ ఆఫ్ గాడ్. నేను, నా కుటుంబం దేవుణ్ణి ఆరాధిస్తాం, యెహోవానే ఆరాధిస్తాం, యెహోవానే నమ్ముకుంటాం. ఎంతటి తీర్మానం అండి! ఎప్పుడు తీర్మానం? చనిపోయేటప్పుడు యెహోషువ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు 24 వచ్చాం. వృద్ధాప్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం. బాప్తీసం తీసుకున్నప్పుడు కాదు, మరి లేకపోతే కొత్తగా చర్చకు వస్తున్నప్పుడు కాదు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఎప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుసా? వృద్ధాప్యంలో, ఇంకా చచ్చిపోయే ముందు బలమైనటువంటి నిర్ణయం యెహోషువ తీసుకున్నాడు. మనకి ఇంకా ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైం, మనకు చాలా టైం ఉంది. ఎందుకు మనం మిస్ చేసుకుంటున్నాం? ఎందుకు మనము దేవుని నుంచి దూరం అయిపోతున్నాం? విడవాలనుకుంటున్నాం, ఎందుకు విడవలేకపోతున్నాం? ఈరోజు వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు టేక్ ద ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం మనం నడుద్దాం, ఈరోజు అనుసరిద్దాం. ఇప్పుడు చెప్తూ ఉంటా, మన ప్రాణం ఈరోజు ఉంటుంది, కాసేపట్లో మన ప్రాణం అన్నిటికీ వారంటీ ఇస్తాడు. ఫోన్ కొంటే సంవత్సరం గ్యారంటీ ఇస్తాడు. ఇవ్వడండి, ఇస్తాడు. ఇంకేదన్నా కొంటే సంవత్సరం ఇస్తాడు. ప్రతిదానికి గ్యారంటీ ఉంది. కానీ మనిషికి దేవుడు గ్యారంటీ లేని వస్తువుగా తయారు చేశాడు. అయితే గ్యారంటీ ఎప్పుడు ఉంటుందంటే, ఎవరైతే తయారు చేశారో ఆయన మీద ఆనుకున్నప్పుడు మాత్రమే గ్యారంటీ ఉంటుంది. ఈరోజు మనకు గ్యారంటీ ఉండాలంటే యేసు ప్రభు మీద ఆనుకుంటే మనకు గ్యారంటీ ఉంటుంది. యేసు ప్రభు మీద ఆనుకోకుండా ఈరోజు ఓటమి పాలైతే మన జీవితానికి గ్యారంటీ ఉండదు. ప్లాన్ చేసుకుందాం, ప్రభు సన్నిధిలో నడుద్దాం. దేవుడి ఈ 3 ఓటములు, ఎక్కడ ఏ ఓటంలోనూ ఓడిపోతున్నావో ఈరోజు ఆలోచించుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఒకవేళ ఈ సమయం లేకుండా ఎంతోమంది చనిపోయారండి. నిద్రలో చనిపోయిన వారు ఉన్నారండి, అవకాశం లేకుండా. బండిలో బాధ చనిపోయిన వారు ఉన్నారండి, అవకాశం లేకుండా. రాత్రి పడుకుందామని పడక మీదకి వెళ్ళిన వాళ్ళు చనిపోయారండి. రాత్రి బాత్రూంలో స్నానం చేసిన చనిపోయారండి. ఉదయం బాత్రూంలో స్నానం చేసిన వాళ్ళు చనిపోయారండి. కానీ మనకు మరలా మన ప్రాణాన్ని మనకిచ్చి మంచి ఆరోగ్యం, స్ట్రెంగ్త్, మంచి ఆలోచనతో నింపి ఈరోజు నిలబెట్టాడంటే ఆయన ఏదో ప్రణాళిక వేసుకున్నాడండి మన మీద. మనం ఎందుకు మధ్యలో సాతాను యొక్క ఆలోచనలకు లోబడిపోయి ఆ ప్రణాళిక తుంచి వేసుకుంటాం? ఈరోజు ఈ 3 ఎక్కడ పడిపోతున్నామో ఒకసారి చదివి చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆస్వాదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో